ఈరోజు మన ఛానల్లో కమ్మనైన కిచిడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, కొంచెం దాచిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి అయితే వేసుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి నేను ఆలు అలాగే టమాటో అయితే వేస్తున్నానండి. సో ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆలుగడ్డ అండ్ టమాటా అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇవి కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, మరీ పెద్ద పెద్దగా కాకుండా. సో అలా అయితే బాగుంటుందన్నమాట. సో ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టిన రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. సో నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి నేను చూపిస్తున్నాను కదండి వీడియోలో, ఆ లైన్ వరకు అయితే నేను ఎర్రపప్పును వేసుకున్నాను అనమాట. సో ఆ ప్లేస్లో మీరు ఏ పప్పునైనా వాడచ్చు. ఆలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే వెజిటేబుల్స్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో అప్పుడు మంచిగా ఉంటుందన్నమాట టేస్ట్. ఇప్పుడు ఇందులోకి మనము ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో కొంచెం ధనియాల పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. సో వీటి వల్ల మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందండి. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని 1 విజిల్ తెచ్చుకుంటే చాలు. చాలా ఈజీగా తొందరగా కమ్మనైన కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఈరోజు బాక్స్కి నేను అదే తీసుకెళ్ళాను. సో మా ఫ్రెండ్కి నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.